అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ఇచ్చింది. ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నామండి. ప్రజెంట్ అయితే ముగ్గురు స్టేబుల్గానే ఉన్నారు. మరి అంత ఇదిగా లేదు. కాకపోతే ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందండి. వాళ్ళ సూపర్ఫిషియల్ కట్స్ ఉన్నాయి అనమాట. ఆ సూపర్ఫిషియల్ కట్స్ గురించి ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుంది. ఆ ప్లాస్టిక్ సర్జరీకి ఇన్ఫార్మ్ చేశాము. మిగతా డాక్టర్లను చూస్తే ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ నగేష్ గారు చూశారు. మిగతా డాక్టర్స్ అంతా చూస్తున్నారు. పేషెంట్స్ అయితే ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. కానీ వాళ్ళు 3 రోజుల క్రితం పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకున్నారు కాబట్టి లివర్ ఫెయిల్యూరు ఇంకా మనకి ఆ టెస్టులు రావాలండి. ఆ టెస్టులు వచ్చిన తర్వాత కానీ విషయం మేము చెప్పగలుగుతాం. అంతవరకు మేము ఏమైనా చెప్పలేము. 60 టాబ్లెట్స్ అండి. 60 టాబ్లెట్స్ వాళ్ళు చెప్తున్నారు. అది 3 డేస్ క్రితం తీసుకున్నామని చెప్తున్నారండి. అది 3 డేస్ క్రితమే కట్ చేసుకున్నారని చెప్తున్నారు. పేషెంట్ పటేల్గుంట పార్క్ అని మన ఆల్విన్ కాలనీకి వెళ్ళే దారిలో ఉందండి. అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటారంటండి వీళ్ళు. డీటెయిల్స్ తెలియదు. మేము వెంటనే జయదుర్గుట్ట పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళ సిఐ గారు ఎస్ఐ వాళ్ళు వచ్చారు, కేసు రాసుకుంటున్నారు. ఇంక వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సార్. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? ఎందుకు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ ముగ్గురు అట్ ది సేమ్ టైం ఆ పాపను కూడా చంపడం, ఆమెకి హెల్తీగా ఏమన్నా బాగాలేదు అంటే ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటండి. ఆ పాప అంత మాట్లాడలేదు, ఏం చేయలేదని మంచంలోనే ఉంటుందంటండి. 18 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉందట ఆ పాప. మరి తర్వాత ఇంకేం జరిగిందనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది మేము ఓన్లీ ట్రీట్మెంట్ పార్ట్ వరకు మేము చూస్తున్నాం. పోలీసులకి అయితే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. పోలీసులు వచ్చారు, పోలీసులు చూసారండి. స్టేబుల్గా అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వాళ్ళ వైటల్స్ అన్ని స్టేబుల్గా కనిపిస్తున్నాయండి. కానీ మేము టెస్ట్లకి అవి పంపించాం. పరీక్షల్లో రావాలి కదా. పరీక్షల్లో వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్ అవన్నీ మేము చెప్పగలుగుతాం. టాబ్లెట్స్ తీసుకున్నామని చెప్తున్నారండి. వాళ్ళు టాబ్లెట్స్ 3 రకాలు తీసుకున్నారు. డోలో 650 50 టాబ్లెట్స్, క్రోసిన్ 60 టాబ్లెట్స్, హెచ్సిక్యూ టాబ్లెట్స్ ఉంటాయి. రొమటైడ్ యూజ్ చేస్తాం. అవి 30 టాబ్లెట్స్ తీసుకున్నారు. మినిమం డోస్ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నారు. సో 3 డేస్ బ్యాక్ కదా. సో అది ఇప్పుడు లివర్ ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లివర్ ఇంజూరీ ఛాన్సెస్ దానికి లెవెల్స్ అనే ఒక టెస్ట్ చేస్తాం, ఎన్ఏసీ టెస్ట్ చేస్తాం. అది వచ్చిన తర్వాత మేము చెప్పడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మాత్రమే ఈ కట్ ఇంజురీస్ మాత్రం ఎక్స్ప్లోరేషన్ చేస్తాం. ఎక్స్ప్లోరేషన్ అంటే ముందు ఒక డాప్లర్ స్టడీ చేసినాం. డాప్లర్ స్టడీలో ఆమెకు మాత్రం కొద్దిగా డీప్గా ఉంది. వాళ్ళ వైఫ్కి, ముగ్గురిట్లో వాళ్ళ వైఫ్కి మాత్రం డీప్గా ఉంది. ఇంకొక అబ్బాయి మిథున్ అనే అబ్బాయి 22 ఇయర్స్, అతనికి సూపర్ఫిషియల్గా ఉంది. అతనికి వీళ్ళ వైఫ్కి వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ చేస్తాం. ఇంకొకరికి మాత్రం సూచరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఏదైతే సతీష్ ఉన్నాడో అతనికి సూచర్ చేసుకోవచ్చు. బోత్ హ్యాండ్స్. ఈమెకు మాత్రమే సింగిల్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఈమెకి, ఆమెకి. పాయిజన్ అంటే లివర్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేజర్ ఛాన్సెస్ అవే ఉన్నాయి. వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్తున్నాం. పాయిజన్ అంటే ఇవే పాయిజన్ ఈ కూల్ డ్రింక్స్లో వాటర్లో మిక్స్ చేసి ఇతను ఇచ్చినాడు, సతీష్ అతను ఇచ్చాడు. 3 టాబ్లెట్స్, 50 టాబ్లెట్స్ పారాసిటమాల్ డోలో 650, క్రోసిన్ 60 టాబ్లెట్స్, హెచ్సిక్యూ అనే టాబ్లెట్స్ 30 టాబ్లెట్స్, టోటల్గా 140 టాబ్లెట్స్. అది 3 డేస్ తర్వాత తీసుకున్నాడు కదా. ఈ రోజు ఎందుకు వచ్చినా అడిగితే అతనికి మోషన్స్ అని చెప్పారట. మిథున్ అనే అతను అది ఉన్నాడు కదా, మోషన్స్ వచ్చినాయి కాబట్టే వచ్చారట. మరి 3 డేస్ నుంచి ఎందుకు రాలేదని అడిగా. ఈరోజు ఫ్రెష్గా వాళ్ళు ఏం సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. 3 డేస్ బ్యాక్ ఆ టాబ్లెట్స్ మిక్స్ చేసుకొని కూల్ డ్రింక్స్లో వాటర్లో మిక్స్ చేసి 3 డేస్ బ్యాక్. నిన్న జరిగిందేమో కట్ ఇంజురీస్. అది అంత ఫ్రెష్గా ఈరోజు చేసింది ఏం కాదు సూసైడ్ అటెంప్ట్స్. ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ లోయర్ అబ్డమన్ పెయిన్, లూజ్ టూల్స్ వస్తున్నాయి కాబట్టి 6 o'clock ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది. అంటే ఇంత పెయిన్ఫుల్ డెత్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా మీరు అడిగారా? అంటే ఎమ్మెల్సీలో పర్పస్లో మేము అడిగినాము. అంటే ఆమె బెడ్ అంట వాళ్ళ కూతురు 3 months నుంచి వేరే ఎక్కడో రిహాబ్ సెంటర్లో మాట్లాడితే మంత్లీ 50,000 ఏమో అడిగారట. 3 months నుంచి అతను, ఆ కూతురు ప్లస్ ఇది సతీష్ కింద పడుకుంటారట. ఆమె మిడ్ నైట్లో లేచి ఆడుకుంటుందంట. ఆమె 18 years అంటున్నాడు. ఆమె ఆడుకుంటుందంట, తంతుంటుందంట, స్లీప్ డిస్టర్బ్ చేస్తుంటుందని చెప్తున్నాడు. సో అందుకోసం 3 days బ్యాక్ ఏదో చెప్తున్నారు, అది మేము ఇంట్రాగేట్ చేయలేదు. కానీ వచ్చింది మాత్రం మా దగ్గరికి ముగ్గురు. ఇప్పుడు అతనికి ఇప్పుడు లివర్లో ఫెయిల్యూర్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. సో దానికోసం ఫిజిషియన్ చూస్తారు. అది ఎక్స్ప్లోర్ చేయడం అనేది ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు.